ఈరోజు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, అట్లాగే కమ్మర్పల్లి సర్పంచ్ సోదరిమణి హారిక అశోక్ గారికి, ఉప సర్పంచ్ అశోక్ గారికి, ఆర్ఆర్ నగర్ చౌట్పల్లి గౌరవ సర్పంచ్లకు, కోనసముద్ర సర్పంచ్ కూడా ఉన్నాడా, బషీరాబాద్ సర్పంచ్ గారికి, నర్సాపూర్ సర్పంచ్ గారికి, చూడలేదు మీరు ఎప్పుడు వస్తే, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎండిఓ గారికి, జూనియర్ కళాశాల అధ్యాపక బృందానికి, సిబ్బందికి, నాతో వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, వీడీసీ అధ్యక్షులు కమర్పల్లి వీడీసీ అధ్యక్షులు సుభాష్ గారికి, ఎఫ్ఎస్సిఎల్ చైర్మన్ దేవేందర్ గారికి, కమర్పల్లి గ్రామ పెద్దలకు, అందరికంటే ముఖ్యంగా నా చిన్నారులకు, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సు. అయితే ఇవాళ మా వియ్యంకుడు ఏనుగు దయానంద్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ దాదాపు 40 డ్యూయల్ డెస్క్లు దాదాపు 1,00,000 రూపాయల విలువ కలిగే డ్యూయల్ డెస్క్లు మీ అందరికీ అందించడం చాలా సంతోషకరం. మీ అందరి పక్షాన, నా పక్షాన మీ గట్టిగా చప్పట్లతో దయానంద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు 2023లో కమ్మర్పల్లి మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి కమ్మర్పల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు, అట్లాగే మా పార్టీ నాయకుల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వారి దయతో ఈ జూనియర్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే గత 2.5-3 సంవత్సరాలుగా ఈ స్కూల్లోనే ఈ కాలేజీ నడవడం, మీరు ఇబ్బందులకు గురి కావడం, ఇవన్నీ కూడా నాకు మా నాయకులు వెంటనే చెప్తా ఉన్నారు. సరే, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, చూద్దాం, పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకుముందే మీ ప్రిన్సిపల్ గారు చెప్తే అధికారులతో మాట్లాడడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ బిల్డింగ్ ఖాళీగా ఉంది, దాంట్లోకి షిఫ్ట్ అవుతే బాగుంటుంది. 10th దాకా ఈయనే చదివి మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఈయనే చదవాలంటే మీకు కూడా బోర్ అవుతున్నది అని చెప్పిండు ప్రిన్సిపల్. బోర్ అవుతున్నదా మీకు? అవుతుందా అట్లా? ఈయనే కాదమ్మా, వేరే బిల్డింగ్లో పోదామా? అయితే అధికారులు కూడా కోరడం జరిగింది, ఇమ్మీడియట్గా ప్రపోజల్స్ పంపించమని చెప్పినారు. నేను ప్రిన్సిపాల్ గారికి సూచిస్తూ ఉన్నాను. ఒకటి, తాత్కాలికంగా ఈ స్కూల్ని, ఈ కాలేజ్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లోకి మార్చడం, దాంట్లో ఉన్న రిపేర్ చేయించడం. తర్వాత 2, పర్మనెంట్గా ఒక కొత్త బిల్డింగ్ కట్టుకోవటానికి కూడా నిధులు మంజూరు చేయమని అడగడం. 3, మీరు ఇంతకుముందు చెప్పినట్టు పోస్టులు శాంక్షన్ లేవు, సిబ్బంది లెక్చరర్స్ శాంక్షన్ లేవన్నారు. దాని విషయం కూడా 3వ పాయింట్గా రాయండి. ఆ రాసి నాకు ఇస్తే
నేను కలెక్టర్ గారికి కూడా రాస్తాము, తర్వాత పైన రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా రాద్దాం, ప్రయత్నం చేద్దాం. అధికారి కూడా నాకు చేద్దాం సార్ అని చెప్పినారు ఇప్పుడే ఫోన్లో మాట్లాడితే. మీ అందరి కోరిక మరి అధికారులు ఈ ప్రభుత్వం తీరుస్తుందని భావిస్తూ ఉన్నా. లేకపోతే మీ బెంచీల సంగతి ఇంతకుముందు అశోక్ చెప్పిండు. ఆయన వచ్చి అడిగినాడు, నేను అశోక్ నీకు కావాలన్నా బెంచీలు లేకపోతే కాలేజీలకు కావాలన్నా అని అడిగిన. దానికి కోపగిచ్చిన అంటున్నాడు ఆయన. కాలేజీలో ఎవరు అడగలే నన్ను, మీరెవరు అడగలే. అశోకే వచ్చి బెంచీలు కావాలి, అశోక్ సుభాష్ ఇద్దరు వచ్చేది బెంచీలు కావాలని అంటే మరి వాళ్ళకి అవసరం ఉన్నదా లేదా, వాళ్ళు ఎవరన్నా చెప్తారా లేదా అని అడిగితే అప్పుడు మళ్ళీ మీ ప్రిన్సిపాల్ గారు వచ్చినారు నా దగ్గరికి. అది అప్పుడే దయానంద రెడ్డి గారికి ఫోన్ చేసి మా నియోజకవర్గంలో కమ్మరిపల్లిలో జూనియర్ కాలేజ్ కావాలి బెంచ్లు అంటే ఆయన పాపం వారం రోజుల్లోనే ఆయన మనకు బెంచ్లు పంపించడం జరిగింది ఆయన సొంత డబ్బులతో. కాబట్టి మీ సర్పంచ్ గారు మీకోసం నాతో తిట్టు తిన్నారు పాపం. అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కమరిపల్లి గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావడం, వెంటనే పనులు చేయించుకోవడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కమరిపల్లిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో దురదృష్టవశాత్తు కమర్పల్లి ప్రజలు ఎందుకో మమ్మల్ని దీవించలేదు. సరే, దాని జోలికి పోకుండా ఎప్పటికైనా సరే ప్రజల కోసం పార్టీ కావచ్చు, నేను కావచ్చు, ప్రజల సమస్యలు తీరటానికి ముందు ఉంటాం. మీ కాలేజ్ సమస్యలు తీర్చడానికి కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తూ ఇంకొకసారి మీ అందరి పక్షాన దయానంద రెడ్డి గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నన్ను ఆశీర్వదించిన నరసింహాచారి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని ఇట్లా కలుసుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీ కాలేజ్ ప్రిన్సిపాల్ సిబ్బంది కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.